హిందువుల మనోభావాలను వైసీపీ నేతలు తీవ్రంగా దెబ్బతీస్తున్నారని అనంతపురం జిల్లా కూటమి నేతలు మండిపడ్డారు. శాసన మండలిలో చెప్పులు ధరించి వైసీపీ నేతలు దేవుని ఫోటోలు పట్టుకుని రావడంపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఏఐ, క్వాంటమ్ వ్యాలీ అనేక పరిశ్రమలు వస్తున్నాయన్నారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు. ఈ తప్పుడు ప్రచారాలను కూటమి ప్రభుత్వం తిప్పికొడుతుందన్నారు. గతంలో దేవాలయాలను ధ్వంసం చేశారని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆరోపించారు. ప్రజా అభివృద్ధి, సంక్షేమం చూసి ఓర్వలేక వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని దుయ్యబట్టారు. వచ్చారే అంజరబ్బా ఈ మధ్య మనం అన్ని చోట్ల చూస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వాళ్ళు హిందూ మతాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో రకరకాలుగా దుష్ప్రచారం చేస్తున్నారు. మన మంచి ప్రభుత్వంపై, కూటమి ప్రభుత్వంపై లేని ఆరోపణలన్నీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా అన్నీ గమనిస్తున్నారు. ఎందుకంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి బొమ్మని చేతిలో పట్టుకొని చెప్పుల కాళ్ళతో పోయిన అసెంబ్లీ మండలికి పోయిన నాయకులందరూ కూడా ప్రజలు గమనించి వాళ్ళు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ప్రజలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. హిందువులపై దాడిని కూడా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేశారు మనం అందరూ కూడా గడిచిన కాలాల్లో చూసాం. ఎన్నో దేవాలయాలను కూడా నాశనం చేశారు. మన మంచి ప్రభుత్వం పైన లేని నింద ఆరోపణలు ఏది కూడా ఆయనకు సబ్జెక్ట్ లేకపోవడం, హిందూ మతం పైన దాడి చేయడం కూడా ఒక భయంకరమైన విషయంగా అందరూ కూడా పరిగణించాలి. ఏదేమైనా కూడా అభివృద్ధికి దూరంగా ఉంటూ అభివృద్ధి చేయక గడిచిన 5 ఏళ్లలో కూడా అభివృద్ధికి ఏమాత్రం తావు లేకుండా కూడా ఎక్కడికక్కడ కుంటిపడుతూ అసెంబ్లీ సమావేశాలు రాకుండా బనాయిస్తూ వాళ్ళకి ఏమన్నా దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి జరిగిన 11 మంది ఏదైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజీనామా చేసి మరీ కూడా ప్రజా తీర్పు పొంది మరీ కూడా అసెంబ్లీకి వస్తే అప్పుడు ప్రజలు తీర్పుని ఏ విధంగా గౌరవిస్తారనేది కూడా చూస్తాం. ఇలాంటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడే కాదు ఇంకెప్పుడు కూడా ప్రభుత్వం ప్రజలు కూడా అవకాశం ఇవ్వరు. ఎందుకంటే ప్రజలు ప్రశాంతంగా హాయిగా అందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ప్రజలు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందనేది దేశమే కాదు ప్రపంచం అందరూ కూడా సహకారంతో ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి వికసిత్ ఆంధ్రగా ఈ రాష్ట్రాన్ని పయనింపజేస్తుంటే అభివృద్ధిలో అయితేనేమి, సంక్షేమంలో అయితే ఏవి దిక్కుతోచని స్థితిలో వాళ్ళే దొంగతనానికి పాల్పడి ఈ 5 సంవత్సరాలు 68 లక్షల కిలోల నెయ్యి అదంతా కల్తీ నెయ్యికి పాల్పడి ప్రజలందరినీ మభ్యపెట్టి హిందూ మనోభావాల్ని దెబ్బతీసి ఈరోజు ఈ విధంగా వాళ్ళకి ఏది దొరకక ఈరోజు దీన్ని లేవనెత్తారు. దేవదేవుడైన వెంకటేశ్వర స్వామిని పొద్దు అవమానిస్తున్నారు. మీకు దేవుడంటే భక్తి లేదు, భయం లేదు. ఎందుకంటే మీరు అన్య మతస్థుడు కాబట్టి నువ్వు క్రిస్టియానిటీని ప్రోత్సహిస్తున్నావు. గత 5 సంవత్సరాలు చూసాం టీటీడీ వెబ్సైట్లో కానీ నువ్వు క్రిస్టియానిటీని ప్రోత్సహించి పోస్టర్లు పెట్టి ఎంతగానో ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు ప్రలోభపెట్టి మత మార్పులు యథేచ్ఛగా 5 సంవత్సరాలు చేశావు. మేము వెంకటేశ్వర స్వామి యొక్క ఫ్లకార్డుల మాదిరిగా పట్టుకొని పోతారా ఒక దేవుణ్ణి? అయిపోయినాక మీరు చెప్పులతో తిరగడమే కాకుండా అయిపోయినాక రోడ్డు మీద